ప్రియమైన వారులారా, ఈరోజు బల్లారాధన తీసుకొని రొట్టె విరుచుటలో పాల్గొని యేసయ్య రక్తాన్ని స్వీకరించి రేపటి దినమున పాసి నోరేసుకుని ఎంత బూతులు మాట్లాడుతుంటే, ఏమ్మా నువ్వు మాట్లాడకూడదన్న సంగతి నీకు తెలియదా? ఏ సేవకుడు చెప్పాల్సిన పని లేదు, ఏ పక్కన చెప్పాల్సిన పనిలా. పిన్నే నువ్వు అట్లా అంటున్నావేందే అని అనాల్సిన పనిలా, ఏమా నువ్వు తిడుతున్నావేందని చెప్పాల్సిన పనిలా. నీ మనసు అనే ఒక నేత్రం ఉంది, ఆ నేత్రం నిన్ను గద్దిస్తుంది, అందరిని గద్దిస్తుంది. ఆ నేత్రం బాప్తీసం తీసుకున్న అందరినీ ఈ మనోనేత్రం గద్దిస్తుంది. అయితే మనమే ఆ గద్దింపు లోబడం. మీకుందా ఈ అనుభవం? ఈసారి నుండి గమనించండి మీ జీవితాల్లో. నువ్వేదన్నా తప్పు చేస్తున్నప్పుడు నీ మనసు చెప్తుంది నీతో, అరే తెల్లవారితే నేను పాసి మొఖం వేసుక కళ్ళలో పుసులు కూడా దుడుచుకోకుండా కళ్ళు తాగటానికి వెళ్తున్నానే, నేను చర్చికి వెళ్తున్నాను మళ్ళీ కళ్ళు తాగటానికి వెళ్తున్నానే, ఇది తప్పు కదా. అరే కైని నలిపి బుగ్గన పెట్టుకుంటున్నాను, ఇది తప్పు కదా. ఎప్పుడన్నా మీకు అనిపించిందా అన్నలారా? ఎప్పుడన్నా అనిపించిందా?